మహిళలు స్వశక్తితో ఎదగాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. సాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మరియు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి వారి సౌజన్యంతో నిర్వహించిన కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ మరియు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని మహిళలకు సర్టిఫికెట్స్ తో పాటు కుట్టు మిషన్లు కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం కొరకు ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు ప్రజ్వల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వరంగల్ వారు చేపట్టిన లోకల్ స్టేక్ హోల్డర్స్ కన్వర్జెన్సీ మీటింగ్ లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ 180 మంది రైతులను ఐడెంటిఫై చేసుకోవాలంటే వీళ్ళు మేము ప్రతి నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేయడం, సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళు అమలు చేయడం అనే కార్యక్రమంలో పాల్గొంటాం. సార్ ఇందులో మేము అందరినీ కూడా 180 మంది రైతులందరూ కూడా ఒకేసారిగా పెద్దెత్తున చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 5 ఎల్జీ గ్రూపులు చేస్తున్నాం. ఒక్కొక్క గ్రూప్లో సుమారు 30 మంది నుంచి 40 మంది రైతులు ఐడెంటిఫై చేసుకుని మనం కార్యక్రమం చేస్తున్నాం. ముందుగా ఏంటంటే సాయిల్ టెస్ట్, అంటే భూమిలో ఎలాంటి స్థాయి, ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఆ పోషకాలు ఏ విధంగా ఉన్నాయి, మనం నత్రజని మనం వేసేటువంటి ఎరువుల శాతం ఎంత ఉంది, మనం ఏ శాతం తగ్గించుకున్నాం, ఎలాంటి ఎరువులు తగ్గించుకున్నాం అనే విషయాలు తెలుసుకోవడం కోసం ముందుగా ప్రతి రైతుల దగ్గర కూడా సాయిల్ సంచితం సేకరిస్తాం సార్. ఇది దాదాపుగా మేము గత 2-3 సంవత్సరాల క్రితము ల్యాబ్లలో అప్రోచ్ అయ్యేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ నేరుగా రైతు ఫీల్డ్లలోనే రైతు ఎదురుగానే ఆ క్షేత్రంలోని మట్టి నమూనాలు సేకరించుకొని రైతు కళ్ళ ముందనే మేము టెస్ట్ చేస్తాం సార్. మేము ఇందులో 7 రకాల టెస్ట్ చేస్తాం. ఒకటి మన పంటకు కుట్టు మిషన్లు ఇవ్వడం చాలా సంతోషకరం. దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మీరు ప్రభుత్వ పరంగా ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి మీరు నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి కుట్టు మిషన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మహిళా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో మహిళలకే ప్రాధాన్యతనిస్తూ, మీరు ఒకసారి గమనించాలి, మేము మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం ప్రమాణ స్వీకారం చేసిన రోజున. అదేవిధంగా ఈరోజు మహిళల ద్వారానే కలెక్టరేట్లో క్యాంటీన్ నడపడం, హాస్పిటళ్లలో క్యాంటీన్ నడపడం, ప్రతి పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్లుగా పెట్టడం, అదేవిధంగా ఈరోజు మీ సేవా సెంటర్లను కూడా మహిళా సోదరులకే కేటాయించడం, మీకు అన్ని రకాలుగా మహిళలకు మొదటి ప్రాధాన్యతగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు న్యాక్ సంస్థ ద్వారా ఇంకా కూడా మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మీరు కోరితే మీరు ఇచ్చిన లెటర్ ఇచ్చిన 24 గంటలలో మీకు భూమి కేటాయించడం జరుగుతుంది. మీ ఫండ్స్ ద్వారా బిల్డింగ్ను అభివృద్ధి చేయండి.